సెగ్మెంట్ మీకోసం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. అలికే నీది యో వెన్న పూస, అలికే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలస. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓ నామాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారాబం మెచ్చింది శ్రీమతి గారు. How was your experience dancing with Raghav garu? మసలడే గాని మహానుభావుడు. It was good. It was good. Ab sachi bolo. It was little difficult. It was little difficult. Kya tha difficult? What was the most difficult part? He was not remembering the steps, so ఏంటండి మీకు స్టెప్స్ గుర్తుండట్లేదంట? అంటే ఒక అందమైన అమ్మాయితో స్టెప్స్ చేస్తున్నప్పుడు అవి గుర్తు రావు కదండి, మర్చిపోతుంటా, అలా మెస్మరైజ్ అయిపోతుంటాం చూస్తే అలాగా అంతే. ఇంద్రజ గారు ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఒక రొమాంటిక్ సాంగ్ లో కూడా ఎటువంటి టచ్ లేకుండా ఎంత బాగా తీసుకురావచ్చు రొమాన్స్ అన్నది ఒక రాఘవ గారికి మాత్రమే సాధ్యం. టచ్ చేయలేదు కదండి అమ్మాయి, అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. ఆవిడ్ని టచ్ చేయలేదు కానీ మా మనసుల్ని టచ్ చేశారు రాఘవ గారు. ఒక రొమాన్స్ సాంగ్, ఎంత రొమాంటిక్ మూమెంట్స్, కానీ ఎక్కడ కూడా అమ్మాయిని టచ్ చేయకుండా చాలా బ్యూటిఫుల్ గా అది తీసుకెళ్లారు. సో వి మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్. వేర్ ఇస్ ద కొరియోగ్రాఫర్? జోడీగా రాఘవ గారికి పెట్టి మ్యాచింగ్ డ్రెస్ ఈడేసుకొచ్చాడు. చాలా సూపర్ గా కొరియోగ్రాఫ్ చేశారు, అందరూ ఎంజాయ్ చేసే విధంగా అనిపించింది. అండ్ రాఘవ గారికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సాంగ్, అంటే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే మూమెంట్స్ ఇచ్చారు. అండ్ శౌవరి, యు ఆర్ అవుట్ స్టాండింగ్ మ్యాన్.
ఆది గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఒక పెద్ద ఆయన్ని ఇంత ఇబ్బంది పెట్టడం అనేది ఎల్లో మీకన్నా బాగానే చేశారులే. నాకెందుకో ఈ సాంగ్ లో స్టంట్లు పెడితే బాగుండు అనిపించింది. ఆల్రెడీ పెట్టారు ఆయనకి. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు చేశారు మీరు? మీరు ఇబ్బందిగా ఉందని ఆయన ఎప్పుడు చెప్పారు? ఎక్కడ ఆ అమ్మాయి ఇలా పైకి వాళ్ళినప్పుడు ఎలా ఇలా ఇలా పట్టుకొని ఉన్నాడు. నువ్వు వెనక పడితే నేను వెనక పడతాను జాగ్రత్తగా రా అమ్మ అన్నట్టు. ఇంకా ఆ చీర కట్టాడు. అసలు ఎక్కడ వెళ్ళిపోతుంది చెయ్యి. ఇక్కడ ఈ వాటర్ ఏంటి బావా? ఇప్పే కదా ఇక్కడికి వచ్చాడా, టెన్షన్ పడ్డాడు. సరసాలు చాలండి ఓసి అసలు ఎప్పుడు చేశాడు ఇతను? సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెగ్గేది మీ మగవారు. అసలు నెగ్గుతాడా ఇతను? Thank you so much Raghav garu. Thank you Master. Thank you Sharvari. Thank you Jilani. Thank you.